హాయ్ అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఏంటి టాపిక్ అని అంటే సరదాగా పిల్లలకి మోషన్ ప్రాబ్లం అవుతుంది, ప్లస్ అందులో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేసి, అంటే మలబద్ధకం ప్రాబ్లం ఉంది అనేసి న్యూబార్న్ బేబీస్ మదర్స్ వర్రీ అవుతూ ఉంటారు కదండి. సో అది ఆ టాపిక్ గురించి మనము ఈరోజు మాట్లాడబోతున్నాము. సో ఏంటంటే ఫస్ట్ బేబీ పుట్టాక ఒక ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే వరకు బ్లాక్ కలర్ వెళ్తుందండి. బ్లాక్ అంటే మరీ బ్లాక్ కాదు, కొంచెం సిమెంట్ కలర్ సంథింగ్ ఆ కలర్లో వెళ్తుంది. అలా వెళ్తేనే హెల్దీ అని అంట. ఓకేనా. ఆఫ్టర్ 3-4 డేస్ తర్వాత కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. ఎల్లోయిష్ కలర్ కాకుండా కొంచెం గ్రీన్ కలర్లో కూడా కొంచెం వస్తుంది. అయినా టెన్షన్ పడొద్దండి. సో ఫస్ట్ 1 డే ఫస్ట్ 3 డేస్కి అండ్ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత వచ్చే ఆ మోషన్కి కొంచెం తేడా ఉంటుంది. దాని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకోటి 1 మంత్ వరకు కూడా బేబీస్ 1.5 మంత్ వరకు బేబీస్ పర్ డే 10 times 12 times బిలో 15 times వెళ్ళొచ్చండి మోషన్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తొందరగా జీర్ణమైపోయి తొందరగా మిల్క్ తాగుతూ ఉంటారు, మోషన్ టాయిలెట్ పోతూనే ఉంటారు. సో అలాంటప్పుడు అలాంటి బేబీస్కి ఏంటంటే ఆకలి త్వరగా అవుతుంది. వాళ్ళకి అంత తెలియదు కదా అండి. వాడి ఏంటి అంటే వాకింగ్ అలాంటివి ఏం లేనప్పుడు వాడు టాయిలెట్ పోవడం సహజం, మోషన్స్ పోవడం కూడా సహజమే. అది దాంట్లో కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి సెకండ్ ఆప్షన్ వచ్చేవరకు, సెకండ్ మంత్ వచ్చేవరకు కొంతమంది పిల్లలు 1 డేకి అలా మోషన్ వెళ్తారు. సో అది కూడా ఏం పర్లేదండి. ఇన్ని రోజులు 12 times 10 times వెళ్ళేది, ఇప్పుడు ఒకేసారి ఇన్ని రోజులకి 1 time 2 times వెళ్తున్నాడు అని కొంతమంది మదర్స్ ఉంటారు, చాలా కంగారు పడిపోతుంటారు. అది కూడా నార్మలే అండి. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఓకేనా. సో మనం ఎప్పుడు కంగారు పడాలి అంటే, ఓకే 10 times పోయినా కూడా దాంట్లో కలర్స్, ఏ కలర్లో మోషన్ పోతున్నాడు బేబీ అని చూసుకోవాలి. ఫస్ట్ బేబీ ఏ కలర్ మోషన్ పోతున్నాడు అని చూసుకోవాలి. అందులో గ్రీన్ కలరా అండ్ మరీ నార్మల్ గ్రీనా, లేదంటే ఎల్లో కలరా, ఎల్లోలో థిక్ కలర్ ఎల్లోవా, లేదంటే లైట్ ఎల్లోనా. సో మరీ గ్రీన్ కలర్ పోతే అది ప్రాబ్లం అండి. ఎవరికైనా కూడా బేబీస్కి మోషన్ బాగా పోతుండు, గ్రీన్ కలర్లో వస్తుంది అంటే ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. లేదు నార్మల్గా ఎల్లో కలర్లే పోతున్నాడు అంటే నథింగ్, వారు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మనము బేబీ ఫీడింగ్ ఇచ్చిన మదర్స్ ఫీడింగ్ అంటే అమ్మ వాళ్ళు ఎవరైతే తాగుతారో ఆ పిల్లలు ఎప్పుడు కూడా హెల్దీగానే ఉంటారండి. కొంతమంది మదర్స్ అయితే ఇంకా ఎన్నిసార్లు మోషన్ పోతున్నాడు కంట్రోల్ చేయడానికి అనేసి డాక్టర్ని కన్సల్ట్ అవుదామని ఫిక్స్ అయిపోతుంటారు. అస్సలు కరెక్ట్ కాదండి. 1 to 4th month 3rd month వరకు కూడా పిల్లలు మోషన్ ఎన్నిసార్లు పోయినా కూడా నో ప్రాబ్లం అండి, అది నో ఇష్యూ కూడా. ఓకేనా. అది వెళ్ళి కంగారు పడి డాక్టర్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మా బాబుకి ఏదైనా సిరప్స్ ఇవ్వండి, మోషన్ పోతున్నాడు, మోషన్ ఆగేలాగా అనేసి. కొంతమంది మదర్స్ మోషన్ పోవట్లేదు, మోషన్ పోవడానికి సిరప్ ఇవ్వండి అని కొంతమంది మదర్స్. అస్సలు కాదండి. 1 to 6 months వరకు పిల్లలు మమ్మీ పాలు తాగుతారు కాబట్టి నార్మల్ అండి, ఏం కాదు. అదే నార్మల్ ఫార్ములా మిల్క్ తాగుతారు కదా, అలాంటి బేబీస్ ఒకవేళ ఎలాంటి మోషన్ పోతున్నారు ఏంటి అనేది అది డాక్టర్ని అడిగి తెలుసుకోండి. నా బేబీ అయితే నేను ఇద్దరికి నా ఫీడింగ్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏ మోషన్ ఇష్యూ రాలేదండి. సో ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. బేబీ ఫార్ములా పాలు ఇచ్చేవాళ్ళు మదర్స్ అయితే వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు చిన్న వాటికి. ఒక్కసారి అయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎలాంటి అంటే మోషన్ 10 times పోలేదు అని అంటే వన్స్ పోయినా కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ మదర్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో
ఆ, మా మా చిన్న బాబు 10 డేస్కి ఒకసారి పోయేదండి. అది కూడా ఇప్పుడు 3rd మంత్ అయిపోయిన తర్వాత 4th ఎంటర్ అయ్యి ఒక 1 వీక్ నుంచి 5 డేస్ ఒకసారి అలా పోయాడు. మళ్ళీ తర్వాత ఒక 3 డేస్ కంటిన్యూస్గా డైలీ వన్స్ పోయాడు. మళ్ళీ తర్వాత 10 డేస్కి ఒకసారి పోయాడు. 10 డేస్కి పోయాడు. ఎలా పోయాడు అంటే ఎల్లో కలర్లోనే పోయాడు. కానీ 10 డేస్కి పోయినా టెన్షన్ ఏమీ లేదండి. టెన్షన్ ఎందుకు ఎప్పుడు పడాలి అంటే 15 డేస్ వరకు మోషన్ పోకపోయినా ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ పిల్లలు అనేది మన తల్లిపాలు తాగుతారు కాబట్టి వాళ్ళకి ఏం చెత్త అనేది స్టోర్ అవ్వదు కడుపులో. అదే మనమైతే డైలీ వన్స్ వెళ్ళాలి. ఎందుకు అని అంటే మనం బయట చెత్త తిండి బాగా తింటాం కదా. సో వాళ్ళకి మనకు డిఫరెన్స్ అది. సో 10 డేస్ 15 డేస్ అంటే 12th డే 15 డేస్ వరకు కూడా ఏం పర్లేదండి. ఆఫ్టర్ 15 మీరు టెన్షన్ పడకండి. మరి నన్ను తిట్టుకోకండి ముందే 15 డేస్ వరకు కూడా పోకుండా ఉంటారా అనేసి. ఏం కాదండి, నాకు ఎక్స్పీరియన్స్ అయింది మా బాబుతోని నిన్ననే. అందుకని నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో వాళ్ళకి డైజెషన్ అవ్వాలి అంటే నేను ఎలా చేస్తానో ఒకసారి మా బాబు మీద చూపిస్తాను మీకు. సో ఇలా కొంచెం నూనె పోసుకోవాలి స్టమక్ మీద. ఇలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అని ఇలా మొత్తం రఫ్ చేయాలి. సో స్టమక్ అనేది టైట్ అవ్వకుండా ప్లస్ జీర్ణం తొందరగా జీర్ణం అయిపోతుంది వాళ్ళు తాగే పాలు. సో ఇలా మొత్తం ఇలా మసాజ్ చేసి ఇలా అప్స్ అండ్ డౌన్ అనేసి ఒక 1 to 2 minutes చేయాలండి. ఇలా చేస్తే కొంచెం తొందరగా అరిగిపోతుంది. సో ఎవ్రీడే అలా చేయండి, వాళ్ళు తాగే పాలు తొందరగా అరిగిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇంకా వీళ్ళకి ఎక్సర్సైజ్, కాళ్ళు బాగా ఆడిస్తూ ఉంటారు కదా, అట్లాగైనా కూడా పోతుంది. గ్యాస్ వచ్చినా కూడా పోతుంది. ఇంకోటి ఏంటి, ఎక్సర్సైజ్ ఒకసారి కాలు ఇలా, ఇంకో కాళ్ళు ఇలా, 2 కాళ్ళు ఇలా, ఇది సైక్లింగ్ అంటారు కదా, ఇలా చేస్తే తొందరగా మోషన్ ఫ్రీ అవుతారు, డైజెషన్ కూడా అవుతుంది. ఓకేనా? సో కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. సో అలా అప్ అండ్ డౌన్స్ అలా ప్రాక్టీస్ చేయండి పిల్లల మీద. అండ్ సైక్లింగ్ చేయండి అండ్ మసాజ్ చేయండి. సో తొందరగా డైజెషన్ అయితే అవుతుంది. ప్రతిదానికి కంగారు పడి డాక్టర్ దగ్గరగా పరుగు అనుకుంటూ బయలుదేరిపోతూ ఉంటారు. సో నేనైతే అలాంటివి ఏం టెన్షన్ పడకుండా ఇంట్లోనే బేబీకి కేర్ చేసుకున్నానండి. సో నా బేబీ ఇంకా 10 డేస్కి మోషన్ పోయినా కానీ ఫుల్ యాక్టివ్గా ఉన్నాడా లేదా చూసుకున్నాను. యాక్టివ్గా ఉన్నాడు అన్నప్పుడు టెన్షన్ ఏం పడలేదండి. సో మోషన్ 10 డేస్కి ఒకసారి పోయినా కూడా నథింగ్ టు వర్రీ. నా విషయంలో అలా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనేసి చెప్తున్నాను. సో సిరప్స్ అయితే ప్రతి దానికి పోయకండి. నేను మళ్ళీ వీడియోలో చెప్తున్నాను. మోషన్కి సిరప్ అండ్ బాత్రూమ్ రావట్లేదనే సిరపు, బాత్రూమ్ పోతుండు అనేసి సిరపు ప్రతి దానికైతే పోయకండి. ఓన్లీ ఫీవర్ వస్తే తప్ప కానీ దేనికి సిరప్స్ పోయడానికి చేయకండి. పిల్లల్ని ఆగం చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనేసి చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. ఓకేనా? ఇంకోసారి మంచి వీడియోతో ఇంకో వ్లాగ్లో వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.